గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ ప్రాఫిట్. దిస్ ఇస్ వినయ్. సో ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. సో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో మార్కెట్ వొలటైల్ ఉంది. అసలు సార్ ట్రేడింగ్ ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి సార్? కొన్ని ఇండికేటర్స్ వర్క్ అవుతున్నాయి, కొన్ని ఇండికేటర్స్ వర్క్ అవ్వట్లేదు. బట్ మార్కెట్లో మనము టైం చూడండి, మార్కెట్లో ఇండికేటర్స్ డెఫినెట్గా కొన్ని వర్క్ అవుతాయి, మన మ్యాజికల్ ఇండికేటర్ లాగా వర్క్ అవుతాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు ట్రేడ్ సిగ్నల్స్ ఇస్తుంది. సో మార్కెట్లో ఎవ్రీ అవర్ బయర్స్ సెల్లర్స్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎలా ఆ వాల్యూమ్ పసిగట్టాలి? ఇప్పుడున్న వాల్యూమ్ నెక్స్ట్ 1 అవర్‌లో ఉండదు. ఎందుకంటే ఆ బయర్స్, సెల్లర్స్ అనేది చేంజ్ అవుతారు. ఓపెనింగ్ ఒక వాల్యూమ్ ఉంటది, కానీ క్లోజింగ్ ఒక వాల్యూమ్ ఉంటది. సో ఎప్పుడైనా ట్రేడ్ మొత్తం వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ చూద్దాం. ఒక 50 పాయింట్స్ ఈజీగా వచ్చే స్ట్రాటజీ చూద్దాం. ఓకే. ఒక 50 పాయింట్స్. ఓకే. ఒక 50 పాయింట్స్ ఈజీగా వచ్చే స్ట్రాటజీ చూద్దాం. 50 పాయింట్స్. ఓకే. ఎంత? 50 పాయింట్స్ స్ట్రాటజీ చూద్దాం. సో ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని చూద్దాం. సో నా స్ట్రాటజీ ఏంటి? సింపుల్ మా. ఫస్ట్ ఇప్పుడు మనం మార్కెట్ 9:15కి ఓపెన్ అవుద్ది కదా. ఓకే. సో మార్కెట్ మనకి 9:15కి ఓపెన్ అవుద్ది. సో మీరు ఏం చేయాలంటే వెంటనే ట్రేడ్లోకి వెళ్ళి పిచ్చోళ్ళ ఇది చేయొద్దు. సో మీరు ఏం చేయాలంటే 9:15 నుంచి 10:15 వరకు వెయిట్ చేయండి. నా మాట వినండి, మంచి ట్రేడ్ చూపిస్తా. సో మార్కెట్లో 9:15 నుంచి 10:15 వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే మీకు ఏమవుద్ది? ఒక 1 అవర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే. 1 అవర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా విక్ ఉంటే విక్, బాడీ ఉంటే బాడీ. ఓకే. సో మీరు ఫస్ట్ దీని హై, దీనిలో మార్క్ చేసుకోండి. ప్లస్ ఈ 1 అవర్ క్యాండిల్ మధ్యలో ఇంకొక లైన్ గీసుకోండి. ఇంకొక లైన్ గీసుకోండి అంటే 30 మినిట్స్ హై అన్నట్టుగా, 30 మినిట్స్ క్యాండిల్ హై అన్నట్టే వాట్ ఎవర్. సో ఎగ్జాక్ట్గా ఈ సగం గీసుకోండి. సో మనం మార్కెట్లో ఏం చేస్తామంటే ఈ మార్కెట్లో నెక్స్ట్ 1 అవర్కి మాత్రమే మనం ఏం చేస్తాం, దీంట్లో ట్రేడ్ చేస్తాం. ఓకే. సార్ ఎలా పాసిబుల్ అంటే ఇది 1 అవర్ క్యాండిల్ హై, మిడిల్, లో. సో ఈ లెవెల్స్ ఎంత బాగా ఫాలో అవుద్దంటే చూడండి, ఇప్పుడు 11 to 12 అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ 9:15 to 10:15 అయిపోయింది. ఓకే. దీంట్లో ఒకటే ట్రేడ్ దొరికితే తీసుకుందాం. మళ్ళీ ఏం చేయాలి? 10:15 నుంచి 11:15 క్యాండిల్ వెయిట్ చేయండి. మళ్ళీ ఇంకొక 1 అవర్ క్యాండిల్ ఫామ్ అవుద్ది కదా, అవునా? సో అప్పుడు స్ట్రాటజీని ఎలా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం అనేది నేను రేపు లైవ్లో కూడా చూపిస్తాను. బట్ ఇప్పుడు చూడండి సింపుల్. సో మీకు స్ట్రాటజీ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకొని మనం ఏం చేద్దామంటే, నేను రీప్లే మోడ్లో ఉన్నాను. నిన్న 11th రోజు ఏదైతే ఉందో 11th రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే. ఇది 11th రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక నేను ఏం చేస్తానంటే దీని యొక్క హై మార్క్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. ఓకే. లో మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీనికి ఎగ్జాక్ట్ హాఫ్లో ఇంకొక లెవెల్ మార్క్ చేస్తాను. సార్ ఎగ్జాక్ట్ హాఫ్ ఎలా చేస్తే ఇక్కడ స్కేల్ టూన్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది క్లిక్ చేస్తే మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. చేశాక దీని మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ, సో దీని మధ్యలో ఇలా క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేశాక ఇప్పుడు నాకు ఏం ఫామ్ అయింది? హై అండ్ లో అండ్ మిడిల్ 3 ఫామ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రాటజీని, సరే ఈ లెవెల్స్ అంటే నెక్స్ట్ 1 అవర్కి మన లెవెల్స్ ఇదనమాట. ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ చేశాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేశాక బ్యాక్ టెస్ట్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇక్కడ ఈ 15 మినిట్స్ లోపు ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడి నుంచి 50 పాయింట్స్ మనము టార్గెట్ తీసుకుంటాం, దానిపైన స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ అని చెప్పాను కదా, సో ప్లే చేస్తున్నాను. ఓకే. ఇంకేం క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, ఏం అవ్వలే. ఇది ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర ఇప్పుడు ఇది క్లోజ్ అయింది కదా. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెడతాను. ఓకే. స్టాప్ లాస్ ఇక్కడ షార్ట్ చేస్తాను. ఇక్కడ షార్ట్ చేసి దీనిపైన స్టాప్ లాస్ పెట్టేస్తాను. పెట్టాక టార్గెట్ ఏంటి? 50 పాయింట్స్. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంత, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్ట్రాటజీ, వినండి. ఇక్కడ 50,835, 50 పాయింట్స్ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 50,900 వేసుకోండి. ఓకే. 50,900, సారీ 50,000 కిందకి కదా. 50,000 ఎంత ఇది? 836 కిందికి అయినప్పుడు ఏమవుద్ది? 50,000 ఆల్మోస్ట్ 750 అట్లా. ఓకే. 750 అట్లా చూద్దాం. 750, 760 అంతే కదా. ఓకే.
సో 760 కూడా కాదు, ఇంకా తక్కువనే, ఎందుకంటే నీకు 830 అంటే 50 పాయింట్స్ అంటే 80, 780 అలా, 770, 780. ఓకే, సో ఇక్కడ నీ టార్గెట్ అన్నమాట, ఇది నీ టార్గెట్, ఇది నీ టార్గెట్. సో సార్ టార్గెట్ 15 మినిట్స్ చూపమన్నారు, ఇది క్యాండిల్, మా టార్గెట్ ఎలా తీసుకుంటాము? 5 మినిట్స్కి వెళ్ళండి. 5 మినిట్స్కి వెళ్ళి, సో నీ టార్గెట్ ఏంటి? నీ క్లోజింగ్ ఇక్కడ అయింది కదా, నీ టార్గెట్ 50 పాయింట్స్. క్లారిటీగా వినండి, నీ టార్గెట్ 50 పాయింట్స్. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి వచ్చిందా, నీ టార్గెట్ వచ్చిందా 50 పాయింట్స్. సో ఇది ఇక్కడ దీని స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ షూర్ షార్ట్గా పనిచేస్తుంది. మీరు ఇది కొంచెం ప్యానిక్ అవ్వద్దు, అస్సలు ప్యానిక్ అవ్వద్దు. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ పనిచేస్తుంది. మీకు ఇక్కడ టార్గెట్ వచ్చేసింది, ఇక్కడ తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి 50 పాయింట్స్ ఈజీగా వచ్చేసింది. సో ఇప్పుడు అయిపోయింది, ఇంకా మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి. సార్ ఇంకా నేను ట్రేడ్లో ఉంటాను, ఇక్కడ వరకు వస్తుంది కదా అంటే రాదు, అది పైకి వెళ్ళిపోద్ది. ఓకే, సో చూడండి, ఇక్కడతో మీ 1 అవర్ స్ట్రాటజీ అయిపోయింది. ఇంకా మీ 1 అవర్ మీ 50 పాయింట్ తీసుకొని మీరు బయటకు వచ్చేసేయండి. సార్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు మీకు స్ట్రాటజీ అర్థమైంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి అంటే చూడండి, ఇది హై బ్రేక్ అయింది. సో ఇక్కడతో ఫస్ట్ మీ 50 పాయింట్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వస్తా. వచ్చాక ఇందాక స్ట్రాటజీలో డబ్బులు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, 10-15, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను, 9:15 to 10:15 అయిపోయిందా? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 10:15 to 11:15 క్యాండిల్ ఉంది కదా. ఓకే, ఈ క్యాండిల్ 10:15 నుంచి 11:15 క్యాండిల్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, చూపిస్తాను. సో 10:15 నుంచి 11:15 క్యాండిల్ హై లో మన టార్గెట్ వచ్చేసింది అప్పుడు. ఓకే, వచ్చేసాక మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. సో ఏం కన్ఫ్యూజ్ అవసరం, చేస్తే అలవాటు అవుతుంటే వస్తుంది. సో నేను చెప్తాను మీకు, ఇందాక దాంట్లోనే ట్రేడ్ చేసాం మనము. ఓకే, సో సో ఇప్పుడు దీని హై, దీంట్లో దీని హై, దీంట్లో నేను ఏం చెప్పాను, తర్వాత 15 మినిట్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు, 15 మినిట్స్ హై బ్రేక్ అయింది అనుకోండి, 15 మినిట్స్ హై బ్రేక్ అయింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, దీని హై బ్రేక్ అయితే అక్కడ నుంచి మీరు ఈ కింద స్టాప్ లాస్ పెట్టేది. ఇప్పుడైతే ప్రజెంట్గా లెవెల్ ఇది కదమ్మా. ఓకే, ప్రజెంట్గా లెవెల్ ఇది. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమైంది. ఓకే, ఇక్కడ హై లెవెల్ బ్రేక్ అయిపోయింది. హై లెవెల్ బ్రేక్ అయితే చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ టార్గెట్ వచ్చేసింది. ఇక్కడ హై, ఇక్కడ మనం ఇక్కడే కదా మనం ఎంటర్ అయ్యేది, అంతే కదా, ఇక్కడే మనం లాంగ్ పొజిషన్ ఎంటర్ అవుతాం కదా. నేనేం చెప్పాను, హై బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎంట్రన్స్ ఇది, ఎస్ఎల్ ఇది, టార్గెట్ ఎన్ని పాయింట్స్ చెప్పాను మీకు, జస్ట్ ఇక్కడ ఎంత పాయింట్స్, 73 అంటే +20 అంటే 51,120, అంతే చాలు. 51,121 టార్గెట్ వచ్చేసింది, ఇక్కడ బ్రేక్ అయ్యి. సో ఇలా మనము ట్రేడింగ్ అనేది ఈజీ చేసుకోవాలి. ప్యానిక్ అయ్యి 100 స్ట్రాటజీలు ఫామ్ అయితే వేస్ట్. ఓకే, నేను ఎప్పుడే చెప్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే చూపిస్తాను మీకు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. సో 1 అవర్ దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ తీసేస్తాను. ఓకే, 1 అవర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 11:15 నుంచి 12:15 క్యాండిల్ అయిపోయిందా, ఈ 1 అవర్ ఉందా, దీన్ని హైలో మార్క్ చేసుకో, హై లో ఎగ్జాక్ట్, మళ్ళీ దీంట్లో హాఫ్. సో 2-3 సార్లు చూడండి, అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వి ఇండికేటర్లో పెట్టుకోవడం అంతా మానేసి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఏమవుద్ది, సింపుల్గా దీన్ని మధ్యలో తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి లెవెల్స్, నెక్స్ట్ 1 అవర్ వరకు మనకి లెవెల్స్. సో 15 మినిట్స్కి వెళ్ళాం, నెక్స్ట్ 1 అవర్ వరకు మనకి లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇది రెడ్ కలర్లో క్లోజ్ అవుతే ఈజీ టార్గెట్ ఇది, కానీ ఈ పైన స్టాప్ లాస్ పెట్టేసి మనం తీసుకోవచ్చు. చూడండి, ఇవ్వండి, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందా పైన, ఇక్కడ రెడ్ క్యాండిల్ అని చెప్తే, రెడ్ క్యాండిల్ అని వస్తే మనం కిందకి తీసుకుందాం. ఇది రెడ్ క్యాండిల్, ప్యూర్ రెడ్ క్యాండిల్ కాదు. తర్వాత ఏమైంది, ఇక్కడ పైన ఫామ్ అయింది, దాని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం, టార్గెట్ వచ్చేసింది. సో ప్రతి 1 అవర్లో మీకు ట్రేడ్ వస్తుంది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. మళ్ళీ చెప్తాను చూడండి, ఇంకో క్యాండిల్ తీసుకుందాం, ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. ఓకే, ఎక్స్ట్రాడినరీగా వర్క్. ఇది చూడండి, 12:15 నుంచి ఇది చూడండి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 12:15 నుంచి
12:15 నుంచి 1:15 ఒక క్యాండిల్ ఫామ్ అయింది కదా. 12:15 నుంచి 1:15 ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే. కొంచెం ఓపిక ఉండాలి, ట్రేడింగ్ ఉత్తగానే రాదు. ఓకే. సో దీన్ని మధ్యలో ఒకటి గీసేసుకుంటాం. మధ్యలో ఎలా గీసేసుకుంటాం, స్కేల్ టూల్ యూజ్ చేసి ఇలా అని, ఇలా రైట్ సైడ్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. సో దీని హాఫ్. ఇవి మన లెవెల్స్. నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేస్తాం, 15 మినిట్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ ఆల్రెడీ రెండు మనకి బేరిష్ క్యాండిల్స్, ఇది బేరిషే. సో టార్గెట్ ఇక్కడికి రావాలి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని టార్గెట్ చూడండి. టార్గెట్ ఇట్లా పెట్టగానే వచ్చేస్తుంది చూడండి, ఇదిగో. సో దిస్ ఈజ్ హౌ మార్కెట్లో వర్క్ అవుతుంది. ఇలా మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసినా, ఆప్షన్ బయింగ్ చేసినా చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. నేను ప్రతి 1 అవర్లో చూపిస్తాను మీకు ఇది. సో ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సార్. ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తాను చూడండి, మీకోసం ఇంకెన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇది 115 నుంచి 215 క్యాండిల్. ఓకే. సో హై ఎవరు చెప్పరు ఇలాంటివి, ఇవి అన్ని పెయిడ్ క్లాసెస్. ఓకే. సో మళ్ళీ గీసేసుకుంటాం. ఇలాంటివి ఎవరు చెప్పరు మీకు. మార్కెట్లో ఇలాంటి స్ట్రాటజీస్ బాగా వర్కౌట్. సో గీసుకున్నాం, ఇది హాఫ్ క్యాండిల్, రైట్. నెక్స్ట్ 1 అవర్ వరకు మనకి ఇవి లెవెల్స్. సో 15 మినిట్స్కి వెళ్ళాను. ఓకే. వెళ్ళి చూడండి, ఇక్కడ రెడీగా ఉంది కదా, 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయ్యి రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో పెట్టుకొని ఇది టార్గెట్ అనుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏమైంది చూడండి, ఇది కదా, ఇది ఏ క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. క్యాండిల్ స్టిక్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఇది ఏ క్యాండిల్, ఓకే, బులిష్. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నామా, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నామా. సో అదేం స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయ్యి పైకి వచ్చేసింది, స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేసింది. సో దట్ ఈస్ నాట్ ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోయింది చూడండి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ క్లోజ్ అయితే మళ్ళీ మనకి ఏంటి, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. సో చూడండి వచ్చిందా, క్లియర్గా వచ్చిందా ఇక్కడ టార్గెట్. ఇక్కడ తీసుకున్నామా, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 50 పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ -50 పాయింట్స్ గన్ షాట్కి వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇట్లా లిమిట్ ఆర్డర్ పెట్టేసుకొని వెళ్ళిపోయింది అంతే, ఇంకా చాలా ఈజీ. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది కూడా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత దీని స్టాప్ లాస్, ఇది టార్గెట్ అవ్వాలి కదా. చూద్దాం, మార్కెట్ క్లోజ్, అక్కడికి మార్కెట్ క్లోజ్. సో ఇక్కడ హిట్ అవుతుంది డెఫినెట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇది స్లైట్లీ బుల్లిష్ క్యాండిల్, ఇది హ్యామ్మర్ కూడా కాదు. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, మంచి టార్గెట్ వచ్చేస్తుంది. ఇలాంటి క్యాండిల్స్ మీరు అవాయిడ్ చేయండి. సార్ ఇవన్నీ తప్పించుకోలేమా సార్, మనకి కొంచెం ఏమైనా చేయలేమంటే డెఫినెట్గా చేయొచ్చు. సో ఐ హావ్ లాట్ ఆఫ్ ఇండికేటర్స్, మనకి చాలా ఇండికేటర్స్ ఉంటాయి, చెప్తాను నేను తర్వాత మెల్లిమెల్లిగా. ఆల్ఫా ఇండికేటర్స్, ఐ ఇండికేటర్స్, ఈ ఇండికేటర్స్ అని ఉంటాయి, చెప్తా మీకు. ఓకే. సో ఇలా మనకు ఒక స్ట్రాటజీ క్లారిటీగా పనికి వస్తుంది. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎన్ని క్యాండిల్స్ అంటే అన్ని క్యాండిల్స్ చూపిస్తాను నేను. ఇలా అట్లీస్ట్ మీరు తక్కువ స్టాప్ లాస్లో మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. నేను అది చెప్పేది, మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. అడ్డమైన స్ట్రాటజీలు యూజ్ చేయకండి. సో మంచి స్ట్రాటజీ యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు పడుతుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.